విరాట్ కోహ్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా అతడే హీరో కావచ్చు, ఓకే ఇండియా మంచి స్కోర్ చేయడంలో. బట్ మీరు అన్నట్టు బిగ్ అకేషన్స్ అంటే లాస్ట్ సెమీస్ లో కూడా సెమీస్ లో ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. అంటే ఫైనల్ ద బిగ్గెస్ట్ అకేజన్ కదా. సో విరాట్ కోహ్లీ హాస్ ఆల్వేస్ బీన్ ఫెంటాస్టిక్ ఆన్ బిగ్ అకేషన్స్. కానీ మనం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా చూడండి, అంటే విరాట్ కోహ్లీ రన్స్ స్కోర్ చేయకపోవడంతో అతన్ని పూర్తిగా మనం క్రిటిసైజ్ కూడా చేయలేం. బికాస్ కోహ్లీని తక్కువ అంచనా వేసేది ఎట్టి ఇప్పుడు పరిస్థితుల్లో అతని ప్రజెన్స్ ఆన్ ద పిచ్ కూడా సరిపోతుందండి. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు దగ్గర ఉండి మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేసి ఆ సజెషన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. బికాస్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి ఇంక్లూడ్ చేశారు కదా. లేకుంటే విరాట్ కోహ్లీ కాదనకుండా కూడా ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకు శుభ్మన్ గిల్ కూడా ఇంక్లూడ్ చేసేవాళ్ళు. జైస్వాల్ ఆల్రెడీ టీమ్ లో ఉన్నాడు, అతను కూడా. బట్ కోహ్లీ ఇస్ కోహ్లీ ఆల్వేస్ యాక్చువల్లీ యూనో. అంటే కోహ్లీ వన్ డే ప్లేయర్ లేదంటే టెస్ట్ ప్లేయర్ అని చెప్పి ఇలా ఆల్ ఫార్మాట్ లో అతన్ని దేంట్లో రాణించలేదు. బట్ ఓన్లీ ఈ టోర్నమెంట్ లో అతడు కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పి నిరాశ సడన్ గా అతనే మరొకసారి ఒక బిగ్ స్కోర్ తోటి అందరినీ కూడా మరొకసారి మురిపించవచ్చు కూడా. డికాక్ కూడా ఇస్ డూయింగ్ గుడ్ జాబ్. డికాక్ ఈవెన్ దీంట్లో కూడా ఐపీఎల్ లో కొంచెం స్ట్రగుల్ అయినాడు. ఒకసారి బిగ్ స్కోర్ చేయడం చూసి ఒకసారి స్ట్రగుల్ కావడం చూసి. బట్ ఈజ్ ఆల్సో క్లాస్ ప్లేయర్ అండి. వీళ్ళకు ఫామ్ అనేది ఒకటి మనం పక్కకు పెట్టాలి. వీళ్ళకి ఇటువంటి ప్లేయర్స్ కి ఏముంటుందంటే అకేషన్ కు తగ్గట్టుగా ఒక్కొక్కసారి సడన్ గా యూనో రైజింగ్ టు ద అకేషన్ అట్లా అవుతుంటారు. సో దట్ కెన్ హ్యాపెన్ ఆల్సో విత్ దిస్ టుడే. అది మొత్తం హెడ్ టు హెడ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి 25 మ్యాచెస్, ఒక T20 ఆల్ ఓవర్ చూసుకుంటే 14 మ్యాచ్లు ఇండియా గెలిచింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఒక 11 మ్యాచ్లు గెలిచింది, ఒకటి ఇంకా డిసిషన్ పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ రెండింటి అంటే అప్పుడు సిచ్యువేషన్స్కి ఇప్పుడు సిచ్యువేషన్స్కి రెండింటి కంపేర్ చేసి చూసుకుంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉందంటారా? రీసెంట్ గా కూడా సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు ఇండియా 1-1 డ్రా కూడా చేయగలిగారు. బైలేటర్ సిరీస్ లో కూడా టూ టీమ్స్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. సౌత్ ఆఫ్రికా ఇండియాకి వచ్చినప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరచగలిగారు వాళ్ళు. అట్లా ఏం లేదు. అంటే ఈ చిన్న చిన్న రికార్డ్స్ మనం పక్కకు పెట్టినట్లయితే ఈవెన్ బిగ్ రికార్డ్స్ మీరు చేసి సౌత్ ఆఫ్రికా ఎంట్రీ అయిన తర్వాత రీఎంట్రీ అయిన తర్వాత అగైనెస్ట్ ఆల్ టీమ్స్ కూడా సౌత్ ఆఫ్రికాకు ఉన్న రికార్డ్ ఎవరికి లేదు. వాళ్ళు ఆస్ట్రేలియాని ఎక్కువ ఓడించగలిగారు, ఇంగ్లాండ్ ఎక్కువ ఓడించగలిగారు. అండ్ 6 times వాళ్ళు 400+ రన్స్ కూడా స్కోర్ చేసినటువంటి టీం వన్డేలో అదే సౌత్ ఆఫ్రికా. మనం ఎంటర్టైన్మెంట్ పరంగా చూసినట్లయితే కూడా. సో ఆ రికార్డు మనం చూడకుండా, ఎందుకంటే ఇది ఫైనల్ అనేది డిఫరెంట్. అది T20 వరల్డ్ కప్ ఫైనల్ అనేది డిఫరెంట్. ఇవన్నీ కూడా వరల్డ్ కప్స్ లో సాధించిన విజయాలు కాదు కదా. మీరు అన్నట్టుగా మిగతా సిరీస్ లలో ఆల్ ఓవర్ T20s లో చేశారు. బట్ దట్ ఈస్ అఫ్ కోర్స్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఒక టీమ్ తో ఆల్ ఓవర్ T20s లో ఆ విధంగా ఉంది ఈక్వేషన్స్. కానీ T20 వరల్డ్ కప్ మ్యాచెస్ లో కూడా 6 సార్లు తలపడ్డాయి రెండు జట్ల హెడ్ టు హెడ్. 4 సార్లు ఇండియా, 2 సార్లు ఉంది, రికార్డు ఉంది. బట్ రికార్డు ఫేవరబుల్ గా ఉన్నా కానీ ఐ థింక్ టుడేస్ ఫైనల్ విల్ బి డిఫరెంట్ అండి. డెఫినెట్లీ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా కూడా మంచి జవాబు ఇస్తుంది, అందులో డౌట్ లేదు. అంటే మంచి పర్ఫార్మెన్స్ కనబరచవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా అది ఉంది, ఆ కసి అనేది ఉన్నది. మాకు ఒక బిగ్ టైటిల్ లేదు, ప్రతిసారి సెమీఫైనల్ వరకు వచ్చి ఓడిపోతున్నాం. అండ్ ఇప్పుడు వరల్డ్ కప్స్ లోనైతే ఇదే బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ కనుక ఐ థింక్ దే విల్ ఆల్సో పుట్ దేర్ హార్ట్ ఇన్ టు ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకు కూడా గెలవాలని అది ఉంటుంది కదా. ఇండియా అంటే అఫ్ కోర్స్ చాలా సార్లు గెలిచింది కనుక ఇండియన్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్ గా ఉంటుంది అంతే కానీ. బట్ సౌత్ ఆఫ్రికా నేను అనుకుంటాను ఇట్స్ నాట్ ఎ ఈజీ అపోనెంట్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ దే ఆర్ టెర్రిఫిక్ ఫీల్డింగ్ సైడ్ ఆల్సో. అది కూడా మర్చిపోకండి, వాళ్ళు ఫీల్డర్స్ కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తారు. ఇందాక కోహ్లీ గురించి వచ్చినప్పుడు ఒక అటు కోచ్ ద్రవిడ్ కావచ్చు, ఇందాక మీరు చెప్పినట్టే ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వబోతున్నాడు, ఒక సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అని చెప్పేసి కోహ్లీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా కోహ్లీ విఫలమవుతున్న తరుణంలో అటు గ్రూప్ స్టేజ్ కావచ్చు, సెమీస్లో కావచ్చు, కోహ్లీ విఫలమవుతుంటే రోహిత్ శర్మ తనకి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇట్లాంటి ప్లేయర్స్కి మధ్యలో ఒక జనరేషన్ ప్లేయర్స్కి ఒక సపోర్ట్ చేసుకోవటం, ఆయన మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావడానికి ఎంతగానో అంటే ఎంతలా సాగుపడుతుంది అనుకోవచ్చు. దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే తాల్మేల్ అలా ఉంది ప్లేయర్స్ మధ్యలో. బికాస్ ఇప్పుడు రోహిత్ కు తెలుసు విరాట్ కోహ్లీ క్వాలిటీస్ ఏంది, అతని ఛాంపియన్ స్టఫ్ ఏంది. మేబీ నిన్న ఫెయిల్ అయినా కానీ ఇవాళ రాగలుగుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈవెన్ కోహ్లీ కెప్టెన్ చేసినప్పుడు రోహిత్ కూడా అలా ఫెయిల్ అయినప్పుడు నిన్న అతను 0 కెప్టెన్ అయితే ఇవాళ 100 కొట్టగలుగుతాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ కోహ్లీకి ఉండింది. సో అందుకనే ఇటువంటి వాళ్ళను అంటే బిగ్ అకేషన్స్ లో కాదు, అసలు టోర్నమెంట్ మొత్తంలో కూడా మనం డ్రాప్ చేయడం చూడం. ఒకవేళ వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు ఏదైనా చిన్న రెస్ట్ కావాలి అంటే ఒకళ్ళని ట్రై చేస్తారు ఎక్స్పెరిమెంట్ తప్పితే. బట్ అదర్వైజ్ దే డోంట్ డ్రాప్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా మొన్నటి వరకు వికెట్లు తీయలేదని చెప్పి బుమ్రాను ఫైనల్ ఆడించకుండా ఉంచుతారా చెప్పండి మీరు? సడన్ గా కీ ప్లేయర్స్ కదా, అంటే వాళ్ళు సడన్ గా పర్ఫామ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ఒక మ్యాచ్ అంటూ ఒకటి అదంటూ ఉండదు. ఒక మ్యాచ్ తోటి మనం వాళ్ళను కించపరచలేం. అదే రకంగా
ఆడుతున్నప్పుడు కూడా అంత పెద్ద ప్రైజెస్ కూడా వాళ్ళకి అవసరం, బికాస్ దే హావ్ డన్ ఇనఫ్ అండి. రియల్గా చెప్పాలంటే బోత్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ టు ది ఇండియన్ క్రికెట్. వాళ్ళ క్యాప్టెన్సీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ఇండియా అద్భుతమైన విజయాలు సాధిస్తూ వచ్చింది. లాస్ట్ 15 yearsలో రోహిత్ ఎంట్రీ కొంచెం ఎర్లీగా జరిగింది, 2007 నుండి ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఎంట్రీ 2008 నుండి చూస్తున్నాం అతని ఎంట్రీ. ఐ థింక్ ఇద్దరు కలిసి పర్ఫామ్ చేయడం చూసాం. ఒకళ్ళు ఆడినప్పుడు ఒకళ్ళు ఆడి కూడా ఇండియాను ముందుంచగలిగారు. సో ఐ థింక్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ హావ్ ఆల్వేస్ బీన్ ఫెంటాస్టిక్. సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇండియన్ క్రికెట్ కు మామూలు కాంట్రిబ్యూషన్ కాదు. ఒక మ్యాచ్ లో ఫ్లాప్ షో చేస్తే మీరు అన్నట్టుగా పక్కన పెట్టడం కుదరదు. అటువంటి ప్లేయర్స్ ని బుమ్రా లాంటి ప్లేయర్స్ కావచ్చు, లేదంటే జడేజా కావచ్చు. ఇప్పుడు క్లాస్ అని ఉన్నాడండి. క్లాస్ అని సౌత్ ఆఫ్రికన్ టీమ్ లో మెయిన్ ప్లేయర్, మిడిల్ ఆర్డర్ లో వాళ్ళ మెయిన్ స్ట్రెంత్. 20 స్కోర్ చేస్తున్నాడని చెప్పి అతను పక్కకు పెడతారా? ఫైనల్లో ఒకవేళ సడన్ గా అతని అవసరం కూడా పడవచ్చు కదా అతని అనుభవం అనేది. సో అందుకనే కొంతమందికి డ్రాపింగ్ అనేది మనం పక్కకు పెట్టాలి. అసలు వాళ్ళను డ్రాపింగ్ పక్కకు పెట్టి వాళ్ళ ప్రెజెన్స్ ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ కామన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక సంజు శాంసన్ లాంటి ప్లేయర్ కి ఇటువంటి అవకాశాలు ఇవ్వడం వల్ల సంజు శాంసన్ లాంటి ప్లేయర్ కి అవకాశం రావట్లేదని చెప్పి కొంతమంది. వెరీ నైస్, మీరు చాలా మంచి క్వశ్చన్ ఆడారు. ఇండియా ఏదైనా మ్యాచ్ ఓడిపోయిందా ఇప్పటివరకు? లేదు. సంజు శాంసన్ ఆడాడు ఒక దాంట్లో కూడా లేదు, లేకుండా ఓడిపోలేదు కదా. ఓడిపోయి ఉన్నట్లయితే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు, ఇతను ఉంటే బాగుంటుంది అనేది ఆలోచించవచ్చు. ఇప్పుడు ఎవరు ఫెయిల్ అవుతున్నారు చెప్పండి? ఇప్పుడు రిషబ్ పంత్ హాస్ బీన్ గుడ్ కదా, పర్వాలేదు కదా, కొన్ని మంచి స్కోర్స్ ఉన్నాయి కదా. సూర్యకుమార్ యాదవ్ మొన్నటి మ్యాచ్ లో చక్కగా ఆడాడు కదా, ఇంపార్టెన్స్. హార్దిక్ పాండ్యా అయితే అతను ఆల్రౌండర్ గా డ్రాప్ చేయలేరు కదా. ఒక డుబే ఒక ప్లేస్ లోనే కొంచెం ఆలోచించుంటారు కానీ, బట్ డుబే ఆడడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇట్స్ అ బిగ్ హిటర్, తర్వాత లెఫ్ట్ హ్యాండెడ్ గా కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఆ ప్రెషర్ మధ్య మధ్యలో తీసి పక్కకు పెట్టగలుగుతున్నాడు. అండ్ బౌలింగ్ విషయంలో కూడా మీకు ఒక బౌలర్ ని తీసి బ్యాటర్ ఆడించే పరిస్థితి ఉండదు కదా. మీకు ఒక ఎక్స్ట్రా బౌలర్ కూడా మీకు కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్షర్ పటేల్ రాణించినప్పుడు కుల్దీప్ తీస్తాడు, కుల్దీప్ రాణించినప్పుడు అక్షర్, వీళ్ళిద్దరు రాణించినప్పుడు జడేజా కూడా వికెట్ తీయవచ్చు. సో అందుకనే సంజు శాంసన్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఒక హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినట్లయితే వేర్ ఈస్ ద ప్లేస్ ఫర్ హిమ్. అతడు ఆడితే ఓపెనర్ గా ఖచ్చితంగా ఫిట్ అవుతాడు. వన్ డే మిడిల్ ఆర్డర్ లో అయితే నేను సంజు శాంసన్ ఎక్కువ ప్రిఫర్, బికాస్ అతన్ని ఎక్కువగా ఆడిస్తే టాప్ లో ఉన్నాడు. టాప్ లో మీకు విరాట్ కోహ్లీ, రోహిత్, రిషబ్ పంత్ ఉన్నప్పుడు వేర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ హిమ్. అతడు ఆడితే వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడాలి. మరి రిషబ్ పంత్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అతనికి ఛాన్స్ లేదు. సో 1983 వరల్డ్ కప్ లో పవన్ ఇండియా కప్ గెలిచింది కదా. గెలిచినప్పుడు ఆ టీంలో కూడా 15-13 మెంబర్స్ ఉన్నారు కదా. అప్పుడు అందరు ఆడారా అంటే సునీల్ వాల్సన్ ఆడాడా? ఒక్క మ్యాచ్ లో ఆడలేదు. మరి అతడు టీంలో మెంబర్ గా ఉన్నాడా లేదా? సో వాట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? యాక్చువల్లీ వినింగ్ ద కప్ వాజ్ ఇంపార్టెంట్, అంతే కదా. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది, ఒకళ్ళు ఉండకుంటే బాగుంటుంది అని మనం పక్కకు పెట్టి ఇండియా యాజ్ ఎ టీమ్ గా ఎలా ఆడింది, యాజ్ ఎ టీమ్ గా పర్ఫామ్ ఎలా చేస్తున్నారు, కప్కు దగ్గరలో ఉన్నారా లేదా అనేది చూడాలి. కానీ సంజు ఉండాలి, సంజు శాంసన్ ఉండాలి అని చెప్పి అతని ఫ్యాన్స్ కోరుకోవడం, మనం కూడా యాజ్ అ ఫ్యాన్ గా కోరుకోవడం డిఫరెంట్ థింగ్. యాక్చువల్లీ ఒక మ్యాచ్ లో ఆడితే ఒక మ్యాచ్ లో ఎక్కడ ఛాన్స్ వచ్చిందంటే మేబీ అతన్ని ఎక్కడ ట్రై చేసేవాళ్ళు అంటే, ఒకవేళ మ్యాచ్ గిట ఫ్లోరిడాలో రద్దు కాకుండా ఉన్నట్లయితే మేబీ దే వుడ్ ట్రైడ్ హిమ్ ఆల్సో. అక్కడ ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు. అంటే అతనికి కూడా వరల్డ్ కప్ లో ఉన్నాడు కనుక మళ్ళీ 2 years వరకు వెయిట్ చేయాలి కదా. అంతేగాని బట్ సంజు శాంసన్ ఎందుకు తీసుకునేందుకు ప్లేస్ లేదు కదా. ప్లేస్ ఒక ఫిట్ కావడానికి ఒక పొజిషన్ అయితే కావాలి కదా. అయితే అట్లాంటి ఒక ప్లేయర్ కి అంటే ఇంకొంచెం ఆయనకి షైన్ అవ్వడం కోసం మొహమ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ అద్భుతంగా చేశాడు కదా ఏషియా కప్ లో. తర్వాత కూడా వరల్డ్ కప్స్ లో కూడా మంచి బౌలింగ్ చేస్తూ వచ్చాడు కదా. అతను స్టార్టింగ్ లో కూడా బౌలింగ్ చేశాడు. అతను పక్కకు పెట్టి ఒక స్పిన్నర్ ఇంక్లూడ్ చేశారా లేదా? మీరు అలాంటి యజువేందర్ చహల్ డిజర్వింగ్ ప్లేయర్ కదా, అంతే కదా. సో కుల్దీప్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మరి ప్లేస్ ఏది అసలు? యూ కాంట్ ప్లే 4 spinners, కెన్ యూ? బట్ కొంతమంది వాదన ఏంటంటే, ఇప్పుడు సంజు శాంసన్ శుభ్మన్ గిల్ కి జింబాబ్వేతో ఒక స్క్వాడ్ ను పంపించి ఆయన బి టీమ్ గా తయారు చేసి ఇక్కడ కెప్టెన్సీ పర్వాలేదండి. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బి టీమ్ ఏ టీమ్ మనం పక్కకు పెట్టినట్లయితే ఇండియన్ టీమ్ లోనైతే ఆడుతున్నారు, ఇండియన్ టీమ్ కి అయితే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్. శుభ్మన్ గిల్ కూడా రియల్ గా చూడాలంటే వరల్డ్ కప్ టీమ్ లో ఉండే ప్లేయరే. అంతేగాని ఫ్యూచర్ ఉంది కదా. ఫ్యూచర్ సంజు శాంసన్ ఇవాళ కాకుండా రేపు ఆడతాడు, అంతే కదా. కానీ అతన్ని ఎందుకు తీసుకోవటం లేదు అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. అంటే ఎంత డిజర్వింగ్ ప్లేయర్ అయినా కానీ ఫిట్ కావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫిట్ కావడానికి అతనికి ఒక పొజిషన్ లేదు. సో దట్స్ రీజన్ ప్రిఫర్ చేయటం. అంతేగాని అతని మీద ఉన్న పగ ఉంటుందా, కసి ఉంటుందా ఉండకపోవడానికి, బికాస్ ఈజ్ ఇన్ ద స్క్వాడ్ లో ఎక్స్ట్రా ప్లేయర్లు ఎందుకు పెట్టుకుంటారంటే మెయిన్ ప్లేయర్లు కొంచెం ఇంజరీ కారణంగా దూరం అయినప్పుడు, ఏదైనా రాణించినప్పుడు పెట్టుకుంటారు. బట్ ఐ థింక్ ఇండియన్ టీమ్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్. సో గుడ్ జాబ్ చేసినప్పుడు ఫిట్ అయ్యే పొజిషన్ లేదు కదా అతనికి. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్, నెక్స్ట్ ఇక కోచ్ ద్రవిడ్ గురించి.
ఫెంటాస్టిక్ ప్లేయర్ ఈ వాస్ అయితే ఫెంటాస్టిక్ ఈయన గురించి డిస్కస్ చేసే ముందు అక్కడ ఆయనతో పాటు ఆయన జనరేషన్ ప్లేయర్స్ ఎవరైతే సచిన్ టెండూల్కర్ కావచ్చు, గంగూలీ కావచ్చు, ఇంకా నెక్స్ట్ అదర్ గొప్ప గొప్ప ప్లేయర్లు అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క అంటే వరల్డ్ కప్లో పాలు పంచుకున్నారు. ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అయితే వచ్చాయి వాళ్ళ లైఫ్కి. కానీ ద్రవిడ్కి ఒకటంటూ ఏం లేదని చెప్పి ఒకటి ఉంది ప్లేయర్స్కి, ఈ జనరేషన్ ప్లేయర్స్ కావచ్చు, అంతకుముందు వాళ్ళు కావచ్చు. సో ద్రవిడ్కి ఇది ఖచ్చితంగా డిజర్వ్ అంటారా ఆయన కోచింగ్లో? ఆయన కోచింగ్లో ఇది థర్డ్ ఫైనల్ అనేది ఒక బిగ్ అచీవ్మెంట్. ఎస్, ఇండియన్ టీంలో ఆ యూనిటీ అనేది కనబడుతుంది, పర్ఫార్మెన్సెస్ కూడా కనబడుతున్నాయి. వరల్డ్ సిరీస్ కప్ ఫైనల్లో, టెస్ట్ సిరీస్ దాంట్లో ఫైనల్లో చేరుకున్నారు, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినారు. రీసెంట్ గా ఇండియాలో జరిగినటువంటి వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ వరకు అద్భుతంగా ఆడారు, ఫైనల్లో ఓడిపోయినారు. అది అచీవ్మెంట్ కాదా చెప్పండి? ఇప్పుడు కూడా ఫైనల్ కప్పు కొడుతున్నారా లేదా అనేది ఎక్కువ చూస్తారు.